IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేని గురించి ఇది? అమరావతి సార్. ఇప్పుడు అమరావతి అనేది 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని నారాయణ గారు కూడా అన్నారు. చేసే అవకాశం ఉందంటారా? ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చెప్పిన ప్రకారం ఆయన చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకుంటాడు. ఆయన 2019లో రాకపోవటమే పెద్ద నష్టం మన ఆంధ్రాకి. అది మళ్ళీ వచ్చాడు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆయన అమలు చేస్తాడు. ఆయన సారథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంతో అభివృద్ధి మాత్రం చెందుతుంది. అది ఏమీ లేదమ్మా, అసమర్థులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు తప్ప ఆయన సమర్థత ఏంటో ప్రపంచ నాయకులకి తెలుసు. జగన్ అసమర్థుడే, ఖచ్చితంగా జగన్ అసమర్థుడే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసిన జగన్ అప్పుల పాలు చేసాడమ్మా. మళ్ళీ దాని నుంచి బయటకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. పోలవరం కానీ అమరావతి కానీ ఇంకా అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిద్దమ్మా. ప్రపంచ నాయకులందరూ మెచ్చిన నాయకుడు. బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ దగ్గర నుంచి ఇట్లాంటి నాయకుడు మీకు ఆంధ్రాలో దొరకడం మీ అదృష్టం అని చెప్పారు. ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. శ్వేతపత్రాలు రిలీజ్ చేసేది అందుకే మంచిది. అంటే ఏం జరుగుతుంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగింది, చంద్రబాబు టైంలో ఉన్నప్పుడు ఇంకో 5 ఇయర్స్ ఆ టైంలో ఏం జరిగింది కంపేర్ చేసి చెప్పడం మంచిదే నా ఉద్దేశంలో. అప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంత పురోగతి తెలుస్తుంది అనేది మా పబ్లిక్ బాగా తెలిసిద్ది. అది ఇప్పుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ కూడా అంటే అమరావతి విధంగా అంటే జగన్ అని కాదు కానీ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగింది, లాస్ట్ 10 ఇయర్స్లో ఏం జరిగింది అని, ఇప్పుడు ఎలా ఉంది స్టేటస్ అని, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడున్న సీఎం గారు ఏం చేస్తారు అని పబ్లిక్ తెలియాలి కదా. శ్వేతపత్రం అనేది అంటే అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. న్యూస్ పేపర్లో ఏంటంటే నిజాలు వేయచ్చు, అబద్ధాలు వేయచ్చు. కానీ అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే అందరూ నమ్మదగ్గేది అన్నమాట. నిజాలు తెలుస్తాయి, నిజమైన నిజాలు. పేపర్లో ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు వేస్తాం కదా. జగన్ రాజకీయాలకి అసమర్థుడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? అలాంటి ఎలా చెప్తామండి? న్యూస్ గురించి అయితే చెప్తాం. ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ అయితే మనం వేస్ట్. అది మాత్రం ఇప్పుడు జగన్ గారి గురించి ఏమన్నారు అనేది నేను మాట్లాడలేను. కానీ అమరావతి మాత్రం కొంచెం డల్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. మనకు కనిపిస్తూనే ఉంది. జాబ్స్ కోసం మనం ఎక్కడికి వెళ్తున్నాం, జగన్ గారు కూడా అప్పుడప్పుడు అంటున్నారు కదా జాబ్స్ కొంచెం కష్టంగానే ఉండి క్రియేట్ చేయటం అని. హైదరాబాద్ వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం, అలా చేయకోకుండా ఉండాల్సింది. మరి జాబ్స్ క్రియేట్ చేయడంలో కొంచెం తగ్గిందనమాట లాస్ట్ 5 ఇయర్స్. తప్పకుండా చేస్తారమ్మా. చంద్రబాబు నాయుడు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి ఆయన గెలిపించారు. అది ఖచ్చితంగా. ఎందుకంటే అతను వయసును బట్టైనా కొంచెం ఆలోచించారు. మనం కూడా చేస్తాడు అనేది ఖచ్చితంగా గ్యారంటీ కాబట్టి చేస్తాడు. ఇంకా ప్రజల్ని అనుకున్నాము చేస్తాడని నన్ను గెలిపించారు. ఇంకా చేస్తాడు మంచిగా చేస్తే మంచి అనిపించి మళ్ళీ నెక్స్ట్ వస్తాడు దాంట్లో అది వాస్తవం. ఇప్పుడు అమరావతి నాశనానికి కానీ పోలవరం దానికి కానీ జగన్ కారణము, అతను అసమర్థుడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? జగన్ పొరపాటు చేశాను, చాలా తప్పు చేశాను కదా. ఈ రెండుకి అమరావతికి పోలవరం రెండుకి తప్పు చేశాడు కదా. అతను కన్నా కొద్దిగా కలిపింటే బాగుండేది. అతను ఏం చేయలేకపోయాడు కాబట్టి ఏం లేదు, అతనికి ఏం రెస్పాన్స్ ఏం లేదు దానికి. అమరావతి మీద శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏం నాకు దాని గురించి అంత అవగాహన లేదు నాన్న. అంటే రిలీజ్ చేసేటప్పుడు కూడా జగన్ రాజకీయాలకి సమర్థుడే కాదు అని కూడా వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? రాజకీయాలు సమర్థం కాదే అంది. ఆయన ఇంతకుముందు 2 సార్లు చేశాడు కదా, 3 సార్లు. దానికి ఏమో మంచి అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది అయింది. జగన్ గారు అసమర్థుడు, రాజకీయానికి పనికిరాడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అవును, నిజమేనంటారా? ఏమో మరి నిజమేనా, నాకు తెలిసినందుకు నిజమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అర్థం లేని ఖర్చులు, దాన ధర్మాలు అనవసరం కదా ఇవి. ఇప్పుడు కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏమో పనులు లేకుండా పోయా. నువ్వు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తానంటే ఎలాగన్నా, ఎందుకు వేస్ట్ కదా. జనాన్ని పనికొచ్చే పనులు చేస్తుంటే చాలా సంతోషించే పని. జనమంతా ఎంతో గొప్పగా ఇచ్చారు అవకాశం. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుండేది.
అనవసరంగా ఇప్పుడు దానికి 10,000 దీనికి 10,000 ఇటు అనవసరంగా వేస్ట్ చేసాడే కదా. ఇప్పుడు రేషన్ ఉంది, ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు రేషన్ తీసుకోవడానికి ఉన్నాయి కదా. అది కాకుండా మళ్ళీ సపరేట్గా మళ్ళీనేమో వ్యాన్లు పెట్టి మళ్ళీ ఉద్యోగాలను పెట్టి ఇవన్నీ వ్యర్థమే కదా. జనానికి పనికొచ్చే అసలు ఏం చూడు, ఏ ఒక్క డెవలప్మెంటు కనిపించట్లేదు. సరే అంత గొప్పగా అందరూ జనం ఆలోచించేవాళ్ళు ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చేసింది అందరిలో. ఇప్పుడు చంద్రబాబు గారిని ఆయన పద్ధతులు సరిగ్గా బాగలేదనే కదా తీసి ఆయన పెట్టింది, ఆయన్ని అందరూ ఎన్నుకున్నారు కదా. సరే మరి ఆయన కూడా చక్కగా పద్ధతిగా చేసి ఉంటే బాగుండేది. ఈ ఫ్రీలు అన్నీ ఎత్తేసి శుభ్రంగా హ్యాపీగా చేసి ఉంటే చాలా బాగుండేది. మరి ఆయన ఏమో రావటమే ఆ బిల్డింగ్ పడగొట్టేయటం ఇవన్నీ తలకాయ నొప్పులే కదా. ఎవరికైనా బాధ కలుగుద్ది కదా, ఇది ప్రజాస్వామ్యే కదా. మరి అన్ని కోట్లు పెట్టి కట్టిన దాన్ని ఏమో ఎందుకు కావాలని పడగొట్టడం లేక ఇది. మంచి గుడ్ డిసిషన్ చేయగలడని నమ్ముతాం. చంద్రబాబు గారు శ్వేతపత్రం అంటే రిలీజ్ చేస్తూ జగన్ రాజకీయాలకి సమర్థమైనటువంటి వ్యక్తి కాదు అని, అసమర్థమైనటువంటి వ్యక్తి కరెక్టే కదా, పనికి రావడానికి కరెక్టే నిజమేనంటారా అని చేసిన వ్యాఖ్యలు? ఎందువల్ల సార్ అంటే ఎటువంటి పనులు చేయలేదంటారా? ఏం చేసినాడు మీకు తెలియదా మీడియా వాళ్ళకు? మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు, మీకే బాగా తెలుసు మాకన్నా. ఇప్పుడు అమరావతి అనేది శ్వేతపత్రం అమలు చేశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? నిజాలు బయటకు వస్తాయి. అంటే అమరావతి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు కూడా పేర్కొన్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? ఏంటమ్మా? 2.5 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అప్పుడే స్టార్ట్ చేశారు, వర్క్ పూర్తి చేయొచ్చు, నమ్మొచ్చు కూడా, డెఫినెట్గా చేస్తారు. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందండి, గ్యారంటీగా అవ్వచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళ ప్లానింగు పట్టుదల అలా ఉంది కాబట్టి అవుద్ది. జగన్ గారి రాజకీయాలకి ఇంకా చాలు, ఇంకా వద్దులే. నేను అమ్మకాలు అనేది కూడా ఆన్లైన్ విధానం అనేది ప్రవేశపెట్టాలనుకుంటున్నారు సార్, ఉచిత ఇసుక అనేది ఇప్పటివరకు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఆన్లైన్లో ఇసుక విధానం అనేటువంటిది మంచిదేలే కానీ, అంటే కరెక్షన్ లేకుండా చేయడం మంచిదేలే కానీ అది సామాన్య మనుషులకు కూడా చేరాలి. అంటే ఎవరికి పడితే వాళ్ళకి తవ్వుకోవడానికి లేకుండా కేవలం ఆన్లైన్ పర్మిషన్లు అనేవి ఉండి ఉచిత పంపిణీ అనేది ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. ఓకే, జరిగే అవకాశం ఉందంటారా? జరిగే అవకాశం అంటే అధికారులు ఉన్నతమైన స్థాయిలో సమీక్షించి ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారంటే ఒకరి పేరు మీద డీడీ తీసి ఇంకొకరికి ఇస్తూ ఉన్నారు కదా, అట్లా కాకుండా ఒక కార్డుకి ఒక రేషన్ కార్డు లేకపోతే ఒక ఆధార్ కార్డుకి ఒకరికి అన్ని మంత్లీ ఇట్లా పెడితే బాగుంటుంది. సార్ దీనివల్ల ఉపయోగం ఉందంటారా? ఇసుక అమ్మకాలు అనేది ఆన్లైన్ వల్ల తప్పకుండా దానిలో కూడా కొత్త విధానం అనేది తీసుకొస్తామంటున్నారు, అంటే ఆన్లైన్ విధానం అనేది తీసుకొస్తామంటారు, దాని మీద మీ అభిప్రాయం సార్? తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు మధ్యలో రేట్లు పెరిగిపోయినాయి కదండి, ఇప్పుడు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాం రేట్లు. కేవలం ఆన్లైన్ పర్మిషన్ ద్వారానే ఫ్రీ ఇసుక అనేది, ఉచిత ఇసుక అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? చూడాలండి, మరి ఎలాగైనా ఇంకా తెలియదు కదండి. సమాజంలో ఉపయోగం ఉంటుందంటారా ఆన్లైన్ విధానంలో ఇసుక అనేది అమ్మకాలు చేయడం వల్ల? ఉండొచ్చు అండి, అది ఎంతవరకు అనేది అది అమల్లో పెడితే కానీ తెలియదు కదండి, మరి ప్రస్తుతానికి ఉంటుందని అనుకుంటున్నాం. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.